డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి. పవన్ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమాగా రూపొందుతుంది ఈ చిత్రం. రీసెంట్ గా ఈ సినిమా షూటింగ్ ఫినిష్ చేశారు. ఈ చిత్రాన్ని జూన్ 12న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈ మూవీకి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా తొలి భాగం హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ నటిస్తుండగా కీలక పాత్రల్లో అనుపమ్ ఖేర్, బాబీ డియోల్, సునీల్ నాజర్, కబీర్ సింగ్, సుబ్బరాజు, నోరా ఫతేహి, విక్రమ్జీత్, జిషిష్ సేన్ గుప్తా నటిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ విడుదల కానుండగా మూవీ ప్రమోషన్స్ ను షురూ చేసింది చిత్ర యూనిట్. తాజాగా సినిమాకి సంబంధించి ఓ వార్త సినీ వర్గాల్లో టాక్ ఆఫ్ ది టౌన్ గా నడుస్తోంది. రిలీజ్ కు మరో 20 రోజులు మాత్రమే ఉండడంతో చిత్ర యూనిట్ హైదరాబాద్ తో పాటు తిరుపతి, వారణాసిల్లో గ్రాండ్ ఈవెంట్లను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోంది. పవిత్ర శైవక్షేత్రంగా పేరొందిన వారణాసిలో జరిగే స్పెషల్ ఈవెంట్ కు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ కి బీజేపీతో ఉన్న సత్సంబంధాలు రీత్యా యోగి హాజరయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. దక్షిణాదిలో బీజేపీకి పవన్ ఒక పవర్ హౌస్ అయితే ఉత్తరాదిలో యోగి ఆదిత్యనాథ్ మరో పవర్ హౌస్ గా అభివర్ణిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారణాసిలో జరిగే కార్యక్రమంలో పవన్, యోగిలు ఒకే వేదికపై కనిపిస్తే సినిమా పరంగా మంచి బజ్ ఏర్పడుతుందని భావిస్తున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది.